ఇది నా భార్య ఆత్మశాంతి కోసం చేసే ఆబ్దికం, మనశ్శాంతితో చేయాల్సిన కార్యక్రమం. అమ్మాయి, నువ్వు దూరంగా ఉండు. ఇరవై 22 ఏళ్ల నుండి నువ్వు అనుభవించే బాధ 20 ఏళ్ల అమ్మాయి కళ్ళల్లోనూ కనిపిస్తుందిరా. దూరం అయితేనే కాదురా, దగ్గర కాకపోయినా ఆ బాధ ఉంటుంది. మీ నాన్నగారి మీదున్న ద్వేషం త్వరలోనే తగ్గుతుంది, నన్ను నమ్ము. లేకపోతే కృష్ణతోనే మాట్లాడుతూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేస్తుందేంటి? మెదడు నరాలు ఏమైనా మెలికిపడినట్టున్నాయా? అందుకే ఇలా చేస్తుందా? చూడు కృష్ణ, తాతయ్య నిన్ను యాక్సెప్ట్ చేయాలి. మీ నాన్నగారిని మళ్ళీ తనకు తానే ఇంట్లోకి ఆహ్వానించాలి. నేను కృష్ణని కాదు కళ్యాణిని అని తెలిసినా తాతయ్య గారు అర్థం చేసుకునేలా నేను చేస్తాను. కంగారు పడుకు కృష్ణ. నీ స్థానంలో ఈ ఇంటికొచ్చిన నేను నీకు ఈ ఇంట్లో స్థానం కల్పించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తాను. కానీ అంతవరకు నేను బ్రతకను అన్న మాట మాత్రం నీ నోట రాకూడదు. నీకు బ్లడ్ క్యాన్సర్ లేదు అనుకుని బ్రతుకు, సరేనా? సరే కళ్యాణి, ఇంకెప్పుడు నా చావు గురించి మాట్లాడను. ఉంటాను. బాయ్. బాయ్. ఎన్నిసార్లు చెప్పినా అంతే, ఈ కృష్ణకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఏంటో. మావయ్య, షాక్ అయ్యవా? విన్నారా మొత్తం? ఎవరా కృష్ణ? అంటే నువ్వు కృష్ణవు కాదా? నువ్వు కళ్యాణివా? ఏంటి దొరికిపోయావని టెన్షనా? ఇంతకీ క్యాన్సర్ ఎవరికి? కళ్యాణికా, కృష్ణకా, లేక వాళ్ళ నాన్నకా? నువ్వు కృష్ణవు కాదు, కళ్యాణివి. కృష్ణలా నటించడానికి వచ్చావు, ఎందుకంటే కృష్ణకు క్యాన్సర్. తను త్వరలోనే పైకి పోబోతుంది. ప్లీజ్ మావయ్య, ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నీ బాధల్ని కాదు, నీ తెలివితేటల్ని. మావయ్య, నీకు పుణ్యం ఉంటుంది. నాకు పుణ్యం వద్దమ్మా, పాపం వచ్చినా పర్వాలేదు, నాకు డబ్బులు వస్తే చాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత ప్లాన్ చేశావు! ఈ హనుమంతుడి ముందే కుప్పిగంతులేద్దామనుకుంటున్నావా? నేనెవర్ని? గోవిందాన్ని, గోల్మాల్ గోవిందాన్ని, గోల్ లేకుండా మాల్ పట్టే గోవిందాన్ని. నా దగ్గర నీ వేషాలు బాగుందమ్మా. నీ క్యారెక్టర్ చాలా బాగుంది. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తావు. రాత్రులు లేటుగా వస్తావు, లేటుగా వచ్చావు కదా అని తెల్లారి మాట పడతావు. హారతి కర్పూరాలు ఇస్తావు, కుదరకపోతే మంత్రాలు గుర్తు చేస్తావు. అబ్బాబాబాబా, నవరసాలు చూపించావు. ఎంత చూపించినా కూడా తాతయ్య గారు పడలేదు, టక్కున రూట్ మార్చావు. ఇప్పుడు క్యాన్సర్ డ్రామాని తీసుకొచ్చి నేను వినేలాగా ఒక బిల్డప్ ఇస్తే నేనేదో అయిపోయి విపి వీరస్వామిలాగా నువ్వు చెప్పిందంతా వింటాననుకున్నావు. పిచ్చిదానా, నువ్వు ఫోన్ పట్టుకొని ఫీల్తో మాట్లాడేగానే మ్యాటర్ నిజమని నమ్మే నజబజ జజరని కాదు నేను. నీ ప్లాన్ ఏంటో, నువ్వు ఈ నాటకం ఆడేది ఎందుకో నాకంతా తెలిసిపోయింది. నువ్వు ఇలా ఫోన్లో మాట్లాడేగానే నేను వినేసి, నేను అలా వెళ్ళి మావయ్య గారికి చెప్పేగానే ఆయన ఫీల్ అయిపోయి ఆ పిల్లని ఇక్కడికి తెచ్చేసి క్యాన్సర్ కదా అని జాలిపడి దగ్గరకు తీసుకుని అమెరికా నుంచి మీ నాన్నని పిలిపిస్తే నువ్వు నాటకానికి ఓ ఫినిషింగ్ ఇచ్చి ఆ పిల్లకి పాతుకో పరుకో ఇచ్చి పక్కకు నెట్టేసి పర్మనెంట్ గా ఈ ఇంట్లో సెటిల్ అయిపోదాం అనుకున్నావు. అదేగా నీ ప్లాను? మొత్తం పసిగట్టాను. యు నో ఐ యామ్ ఎ బ్రిలియంట్. మావయ్య ప్లీజ్ మావయ్య, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. నువ్వు విన్నది నిజం. నేను కృష్ణుని కాదు, కళ్యాణినే నాటకం ఆడుతున్నాను. దాన్ని బయట పెట్టొద్దు మావయ్య.
ప్లీజ్ ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతాను. ప్లీజ్ మావయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ విన్నది విన్నట్టుగా ఇక్కడ మర్చిపో మావయ్య, ప్లీజ్. నీ ఓవరాక్షన్ ఆపుతావా? నీకిక్కడ ఆస్కారం ఇచ్చేంత ఆస్కారం ఎవరికీ లేదమ్మా. నువ్వెంత బ్రతిమలాడినా నువ్వు కృష్ణవు కాదన్న నిజం అబద్ధం అయిపోదు. ఎందుకంటే నీది మా పెద్దబాబుది సేమ్ టు సేమ్ ఒకటే పోలిక. అది మాత్రం మిస్ చేసుకోను. భలే కనిపెట్టేసావు మావయ్య. ఛా, నేను చేసిన ప్లే అంతా వేస్ట్ అయిపోయింది. ప్లే గురించి నువ్వేం చెప్తావు? నన్ను అడుగు, నేను చెప్తాను. ఎందుకంటే నేను సూపర్ ప్లేయర్ని. నీకు, మీ తాతయ్యకు, మీ నాన్నకు మధ్య జరిగే 3 ముక్కలాటలో నువ్వు గెలవాలంటే జస్ట్ ఒక 10 లక్షలు నా మొహాన్ని కొట్టు. అమ్మో, 10 లక్షలా? అంత డబ్బు నా దగ్గర లేదు. కొంచెం హెల్ప్ చేయి మావయ్య, ప్లీజ్. అంటే నేను 10 లక్షలు ఇవ్వాలా? బాలేదు అనివే. సరే, ఓ పని చేద్దాం. 1 లక్ష రూపాయలు కన్సెషన్ ఇస్తున్నాను. 9 లక్షలు ఇచ్చాయి. 9 రోజుల్లో నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వవా? టైం ఏముంది, ఎంత కావాలంటే అంతే తీసుకో. కానీ నేను ఎంత అడిగానో అంతే ఇవ్వు. అప్పుడు నువ్వు ఇంటికి మనవరాలు కాదు, మహారాణిని చేస్తాను. నిజం? గోవిందం ఎంత తెలివైన వాడు అన్నది నిజమో, నేనిచ్చే మాట కూడా అంతే నిజం. నువ్వు హ్యాపీగా వెళ్ళి 9 లక్షలు రెడీ చేసుకో. వెళ్ళు కృష్ణ, వెళ్ళు. థ్యాంక్ యూ మావయ్య. నాకు క్వాలిఫికేషన్ లేక ఇలా ఉండిపోయాను గానీ, లేకపోతే నా క్యాలిబర్కి ఏ సిబిఐయో ఎఫ్బిఐయో అవ్వాల్సిన వాడిని. అలా అయినా మాత్రం ఈ ఉద్యోగం నేను ఎందుకు చేస్తానులే. రాష్ట్రానికి సీఎంనో దేశానికి పిఎంఓ అయ్యే జాతకం నాకుంది. పిచ్చి మావయ్య. రే చింటూ, ఆగండ్రా. నేనే ముందు వెళ్తాను. అబ్బబ్బబ్బా, వీళ్ళు ఒక్క చోట ఆగరు కదా. జాగ్రత్తగా వెళ్ళండి రా. నేను చూసుకుంటాను పిన్ని. రే చింటూ, ఆగమని చెప్పు. ఏంటి పిన్ని అక్కడే ఆగిపోయావు? ఏం లేదు, మీరు పదండి, నేను వస్తున్నా. సరే పిన్ని, పదండి. మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణా నేనెక్కడికి వెళ్ళినా వాడు నన్ను వెంటాడుతున్నట్టే అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి త్వరగా ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి. పిన్ని, ఏంటి అక్కడే ఆగిపోయావు? ఏం లేదు, రా. దండం పెట్టుకో. స్వామి, నువ్వే నన్ను ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడేయాలి.
వాడు నన్ను అనుక్షణం వేధించుకు తింటున్నాడు. వాడి వల్ల నేను ఇంట్లో సుఖంగా ఉండలేకపోతున్నాను. నా సమస్య ఇది అని ఎవరితోని చెప్పుకోలేను స్వామి. పొరపాటున ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అదింకా పెద్ద సమస్య అవుతుంది. అదే కనుక జరిగితే నా పిల్లలకు నా భర్తకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయంగా ఉంది స్వామి. రక్షించు స్వామి, నిన్నే నమ్ముకుని బతుకుతున్నాను. పిన్ని, ఒక్క నిమిషం. అమ్మవారి దగ్గర కుంకుమ తెమ్మని అమ్మ చెప్పింది. నేను మర్చిపోయాను. వెళ్ళి తీసుకొస్తాను. మేము కూడా వస్తామక్క. మీరెందుకురా, ఇక్కడ ఉండండి. మేం ప్రసాదం తెచ్చుకుంటామమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళి రండి. పదండి. నేను కింద ఉంటాను. ఇది అన్యాయమమ్మా. కూరగాయలోడికేమో కావలసినంత ఇచ్చి ఈ బిచ్చగాడికి ఏంటమ్మా రూపాయి వేస్తున్నావు? నువ్వా? ఎస్, నేనే. ఏంటి ఇక్కడ నేను ఎలా ఉంటానని నువ్వు అనుకోలేదు కదా? నేను విష్ణుమూర్తి లాంటోని. ఆయన లోక కళ్యాణానికి అవసరమైన ప్రతిసారి కొత్త అవతారాలు ఇస్తాడు. నాకు ఆ లక్ష్మీదేవి కటాక్షం కావలసినప్పుడల్లా, అదే డబ్బు అవసరమైనప్పుడల్లా ఇలా కొత్త అవతారాల్లో కనిపిస్తుంటాను. ఆయన గొళ్ళల్లో ఉంటాడు, కానీ నేను నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను. భద్రా, ప్లీజ్, నువ్విలా ఎక్కడ పడితే అక్కడికొచ్చి నన్ను ఇలా టార్చర్ చేయకు. ఎవరైనా చూస్తే నా లైఫ్ డేంజర్ లో పడుతుంది. రూపా పిల్లలు పైనే ఉన్నారు. వాళ్ళు రాకముందే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. హలో, నేనేమి ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. నువ్వు ఉన్నావని వచ్చాను. మళ్ళీ నీకేం కావాలి? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు కావలసింది డబ్బే. నా దగ్గర లేదు. కానీ నా దగ్గర ఉంది. ఆ సీడీ లోపల పెట్టు, వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్లీజ్. రాణి అనిత, వాళ్ళది ఏం సీడీ అని అడిగితే గేమ్ సీడీ అని చెప్తాను. ఏం గేమ్స్ అని అడుగుతారు. ఒకప్పుడు మీ అమ్మ నేను కలిసి ఆడిన గేమ్స్ అన్ని ఇందులో ఉన్నాయని చెప్తాను. భద్రా, ప్లీజ్, నన్ను హింసించడం నీకు న్యాయం కాదు. నాకు డబ్బు ఇవ్వకపోవడం కూడా నీకు మంచిది కాదు. ఉన్న పళంగా డబ్బంటే నేనెక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓ 2 lakhs రెడీ చేసి పెట్టుకో. నువ్వు నాకు ఫోన్ చేయి. ఈసారి నేను ఏదో ఒక అవతారంలో వచ్చి ఆ డబ్బు తీసుకుపోతాను. సరే, నీకు ఫోన్ చేస్తాను. నువ్వు వెళ్ళు. అది అలా అన్నావు, బాగుంది. కానీ నువ్వు ఫోన్ చెయ్యకపోయినా
నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చెయ్యకపోయినా ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలుసు తెలుసు. ఏంటి పిన్ని బిచ్చగాడితో ఏం మాట్లాడుతున్నా? ఏం లేదు రూపా, ఏదో పాపం బిచ్చగాడని రూపాయి వేస్తే కాదు 10 రూపాయలు కావాలని దబాయిస్తున్నాడు. అందుకే 4 చివాట్లు పెడుతున్నాను. ఎందుకు పిన్ని ఇలాంటి వాళ్ళతో నీకు? పద వెళ్దాం. సరే పదరా. అమ్మా నువ్వు నా కనకమాలచ్చివి, నువ్వు నా బంగారు కనకమాలచ్చివి. ఎవరు? వస్తున్నా. ఎవరమ్మా నువ్వు? ఎవరు నువ్వు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా లోపలికొచ్చేస్తావేంటి? మీరడిగిన ప్రశ్న నాకు ఆశ్చర్యం కలిగించింది. అందుకే సమాధానం చెప్పడానికి ఆలోచిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకేం కావాలి? సమాధానం. అసలు ఎవరు నువ్వు? సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. నా ఇంటికి ఎందుకు వచ్చావు? మామూలుగా ఒక మనిషి ఎవరి గురించైనా ఆలోచిస్తున్నాడు అంటే వాళ్ళు తన వాళ్ళయ్యుండొచ్చు, లేదా పగవాళ్ళు అయ్యుండొచ్చు. అయిన వాళ్ళ గురించి ఎలాగో తెలుస్తుంది. తెలుసుకోవాల్సిందల్లా పగవాళ్ల గురించి. వాళ్ళింట్లో ఎవరెవరుంటారో, ఎవరు కొత్తగా వచ్చారో కూడా తెలుసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శత్రువు అనుకోగానే సరిపోదు, వాళ్ళ ప్రతి కదలికని గమనించాలి అని చెప్తున్నాను. ఇంకా అర్థం కాలేదా? మీరు శత్రువులా భావించే శివరామకృష్ణ గారి ఇంటికి కొత్తగా అతని పెద్ద మనవరాలు వచ్చిందని ఊరంతా తెలిసిపోయింది. మీకు తెలియలేదా? కొత్తగా వచ్చిన వాళ్ల గురించి నాకనవసరం. అయినా శత్రువునని తెలుసు కూడా నువ్వు నా ఇంటికి ఎందుకొచ్చావు? నేను మీ ఇంటికి శత్రువుగా రాలేదు. మీరు బద్ధ శత్రువులా భావించే మా తాతయ్య నన్నొక శత్రువులా చూస్తున్నారు. శత్రువుకి శత్రువు మిత్రుడనే ఒక సామెతుంది. ఆ స్నేహంతోనే మిమ్మల్ని ఒక విషయం అడుగుదామనొచ్చాను. కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. శత్రువు ఇంట్లో ఉండేది ఎవరైనా సరే, వాళ్ళు కూడా నాకు శత్రువుతోనే సమానం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వచ్చిన పని పూర్తయ్యేంతవరకు నేనిక్కడి నుంచి కదలను. అసలేం కావాలి నీకు? చెప్పానుగా, సమాధానం. మీ ఆయన ఎలా చనిపోయారు? చెప్పండి, మీ ఆయన ఎలా చనిపోయారు? మీ తాతయ్య వేసిన శిక్ష వల్ల. అంటే మా తాతయ్య ఆయనకి మరణశిక్ష విధించారా? అంతకంటే పెద్ద శిక్షే. తప్పు చేశానని ఒప్పుకున్నా కూడా మా ఆయన్ని ఊరు నుండి వెలేశాడు. ఆ అవమానం తట్టుకోలేక ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దానిలో మా తాతయ్య తప్పే ఉంది? ఆయనేమి వ్యక్తిగత కోపంతో తీర్పివ్వలేదు కదా. తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న బాధ్యతని ఆయన నిర్వర్తించారు. ఏ తప్పుకి ఎటువంటి శిక్ష విధించాలన్న నిర్ణయం ఆయన సొంతంగా ఏమీ తీసుకోవడం లేదు కదా. ఈ ఊరి ప్రజల క్షేమం కోసం ఊరి కట్టుబాట్ల ప్రకారం పూర్వీకులు పెట్టిన కొన్ని నిబంధనల్ని ఆయన అమలుపరిచారు, అంతేగా. తప్పు చేసింది మీ ఆయన, శిక్ష అనుభవించకుండా పిరికితనంతో ప్రాణాలు తీసుకుంది మీ ఆయన. దానికి మా తాతయ్యని బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసం?
మా ఆయన తప్పు చేయలేదని నేను చెప్పడం లేదు. కానీ మరణశిక్ష పడ్డవాడికి కూడా క్షమాభిక్షతో శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. మా ఆయన తన తప్పు ఒప్పుకొని క్షమించమని మీ తాతయ్య కాళ్లా వేళ్లా పడి బతిమాలినా ఆయన మనసు మాత్రం కరగలేదు. తను చెప్పిన తీర్పుకి తిరుగుండదు అనే అహంకారం తప్ప అయ్యో పాపం అనే గుణం మీ తాతయ్యకి లేదు. మీరు పొరపాటు పడుతున్నారు. ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా? అలా అయితే సొంత మనవరాలైన నిన్ను ఆయన శత్రువులా ఎందుకు చూస్తున్నాడు? నా విషయం వేరు. ఎవ్వరి విషయంలోనైనా ఆయన మాటే నెగ్గాలనే పంతం మీ తాతయ్యది. ఏం చేసినా అడిగేవాడు లేడనే అహంభావం. ఆ అహంభావం చచ్చేంత వరకు నా పగ చల్లారదు. అహంభావం ఉన్నవాడే అయితే అవమానం జరుగుతుందని తెలిసినా ప్రతిసారి మీ ఇంటికొచ్చి మీ ముందు దోషిలా ఎందుకు నిలబడతాడు? ఎన్ని మాటలన్నా ఎదురు చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉంటాడు? ఎందుకు మీకు ప్రతి నెల ఏదో రకంగా సాయం చేయాలనుకుంటాడు? అది మీరు ఆయనలో చూస్తున్న అహంకారం కాదు, మీరు లేదనుకుంటున్న అయ్యో పాపమనే గుణం. వెళ్ళిపో. అతనికి శత్రువి అన్న పదం వాడావు కాబట్టి ఇప్పటిదాకా ఈ ఇంట్లో ఉండగలిగావు. లేదంటే అతనికి సంబంధించిన వ్యక్తులు ఈ ఇంటి గడప తొక్కడానికి కూడా నేను ఇష్టపడను. ఓ శివరామకృష్ణ పేరు నా ఇంట్లో వినపడ్డానికి వీల్లేదు. అలాంటిది నువ్వు అతన్ని పొగుడుతూ మాట్లాడుతున్నావు. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నడు బయటికి. అది కాదండి. ముందు బయటికి నడు. నా మాట వినండి. నడవే.